పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం మొత్తం ఏం చేసుకోను ఆడిపోయిన తిట్లు తిన్నా ఇడిపోయిన తిట్లు తిన్నా అని చెప్పడం తప్ప ఏమని చేస్తున్నాడు చెప్పండి. 2 రోజులు 3 రోజులు ఢిల్లీలో ఉండి కుదుర్చుకొని వచ్చారు. ఏం చేసుకున్నా పొత్తులు? దేనికా పొత్తులు చెప్పమన్నా సారి, దేనికా పొత్తులు? ఇదే సిచ్యువేషన్ మే 22వ తారీఖున మాట్లాడుకుందామండి. పొత్తులు దేనికి ఉపయోగపడే మీరే చెప్పండి, మీ మీడియా వాళ్ళే చెప్పండి. అసలు ఎందుకంటే రేపు 17వ తారీఖు చల్లూరుపేటలో మీటింగ్ పెడతానంట. ఏం చేద్దాం చెప్పానండి, మేము వచ్చి చేస్తాం లేదా మేము చేసినాం గతంలో. ఇస్తానని చెప్పని చెప్పు చంద్రబాబుని, దమ్ముంటే కట్టుకొని రమ్మని చెప్పు. బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ కానీ జీసీపీ కానీ ఎవడైనా సరే ఎంతమంది రాని కట్టుకొని రమ్మని చెప్పు. సింహం సింగిల్ గా పోటీ చేస్తుంది. 175 గెలుస్తాం. లోననే 6 పార్టీలు పొత్తు, 6 పార్టీ సిపిఐ సిపిఎం కాంగ్రెస్ కలిసేమో, కలిసేమో బీజేపీ జనసేన టీడీపీ. ఈ పైకి 3 లోననేమో ఏంది కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఏంది బిఎస్పీ ఇంకా 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 ఎన్ని ఉంటాయని లోన పొత్తులు అయ్యి ఇవేం పైకి పొత్తులు. ఇది కాదు, రాష్ట్రంలో కాదు దేశంలో ఎన్ని పార్టీలు పొత్తులు పెట్టుకొని వచ్చినా గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారే పక్కాగా. సీఎం మే 30వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసేది జగన్మోహన్ రెడ్డి గారే. ఇది శాసనం, రాసి పెట్టుకోండి. ఏ మీడియా అయినా సరే చూసుకోండి. ఒకవేళ చంద్రబాబు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వస్తే ఎలా ఉంటుంది రాష్ట్రం? తగలబడిపోతుంది. ఇప్పుడు ఒక్క విషయం అండి, బీజేపీ జనసేన టీడీపీ గెలవలేడు. చంద్రబాబు నాయుడు రోడ్ల మీద తిరుగుతుంటేనే వర్షాలు లేవు, నీళ్లు లేకుండా పోయినాయి. ఇక్కడ గుర్తుందా? ఇంతకుముందు 5 సంవత్సరాలు 2014 నుంచి 19 దాకా చేస్తే నీళ్లు లేవు, తాగడానికి కూడా నీళ్లు లేవు. ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతుంటేనే పోయి నీళ్ళు లేవు. వచ్చి గవర్నమెంట్ నేను పాలిస్తానంటే ఇంకా చనిపోవడం జనాలందరూ, పేద ప్రజలు మొత్తం ఒక్కడ కూడా బతకడానికి లేదు. చంద్రబాబు వస్తే అందరూ ఊరేసుకోవడమే. మళ్ళీ రైతులు మొత్తం 2000 టైంలో 2000 సంవత్సరంలో ఊరేసుకొని చచ్చిపోయారు రైతులందరూ. అదే టైంలో అదేలాగా అయింది. ఎక్కడైతే వైఎస్ఆర్ పక్కా గ్యారెంటీ, జగనే సీఎం. అయ్యా నాది చిత్తూరు జిల్లా రాయలసీమ కుప్పం ఇంకా వచ్చా. చంద్రబాబు నాయుడు ప్రతినిత్యం ఎమ్మెల్యేగా గెలుస్తాడు కదా, అక్కడుండే వచ్చా. అయ్యా మాకు తాగే నీళ్ళు కూడా ఇవ్వలేదయ్యా ఇంతవరకు ఆ కుప్పంలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి భరత్ అన్న ఎమ్మెల్సీ చేసుకున్నాం. మేము కలర్ వేసి డైరెక్ట్ గా చెప్తా ఉన్నా, భరత్ ఎప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఎమ్మెల్సీ చేసింది మేము. అది ఎవరి గురించి? అన్న గురించి, వైఎస్ రాజశేఖర కొడుకు జగన్మోహన్ రెడ్డి గురించి చేసినాం మేమే. పెద్దలేని మాటిని మా అన్న చందిల్ అన్న జిఎస్ఎస్ చందిల్ రెస్కో చైర్మన్, ఇప్పుడు భరత్, దానికి ముందు అశ్వని, ఆ పాపను కూడా మేమే ఎమ్మెల్సీగా గెలిచిపించుకున్నాం. వాళ్ళు రాళ్ళతో కొట్టిపించినారు, అది వేరే విషయము. అది మా ఊర్లో రాయలసీమ అంటే ఫ్యాసిలిటీ బాగా ఉంటుంది. చంద్రబాబు అంటాడు వైనాడు పులివెందులలో పోయి చెంబుడు నీళ్లు మజ్జిగ ఎప్పుడైనా తాగాడా చంద్రబాబు నాయుడు? అడుగు. ఎక్కడ తాగమన్నాడో చెప్పాను. పెండ్లిమర్లో తాగినావా చంద్రబాబు నాయుడు? కుప్పంలో చంద్రబాబు గెలుస్తున్నాడు ఈసారి. కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలిచినాడు నిజమే. మేము గొర్రెలు యామారిపై ఓటు వేసినాం, ఇంకా వేసే పరిస్థితి లేదు. 1,00,000 ఓట్ల మెజార్టీ అని, బొచ్చు ఓట్లు అని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఒక్క ఓట్లైనా మన జగన్మోహన్ రెడ్డికి మేము గెలిపిస్తాం. ఒక్క ఓట్లైనా ఎమ్మెల్యే భరత్ కే మా ఓటు. మన బీసీ మొత్తం నీకే, మన రెడ్లు మొత్తం నీకే, మన మొత్తం నీకే. ప్రజలంతా సిద్ధంగా ఉన్నారా? ప్రజలంతా సిద్ధంగా లేకపోతే సిద్ధాంత సభ కింద జనం ఎందుకు వస్తారు? ఎంతమంది ప్రజలంతా సిద్ధంగా ఉండబట్టే కదా 3 పార్టీలు 4 పార్టీలు కలిసి వస్తున్నాయి. రానండి ఎట్లుంటుందో చూద్దాం. మరి జగన్ ఏమో ఒకడే ఒంటరిగా వస్తున్నాడు. మేము పోయింది 2014లో ఒంటరిగా వచ్చినాం, 2019లో ఒంటరిగా వచ్చినాం, 2024లో కూడా ఒంటరిగానే పోతాం. మాకు 2014 పొత్తుందే. చంద్రబాబు అంటాడు అది కాదండి, 2014లో పొత్తుందా, 2019లో మాకు పొత్తుందా? చంద్రబాబు అంటున్నాడు 2014 రిపీట్ అవుతుంది అంటాడు. 2014 రిపీట్ అంటే ఏముంది? 2014 ఏమొచ్చినాయని చెప్పాలండి, ఎన్ని సీట్లు చెప్పాలండి? 2014 రిపీట్ అంటే ఏంది? ఫలాందని చెప్పానండి. 10 మందిని కలుపుకొని నువ్వు రాయా నీ కాడికి వస్తా అంటుంది తప్పితే ఎలక్షన్ చేసేటప్పుడు ఎవరైనా సింగిల్గా పోయి పార్టీలో గెలవాలా? 10 మంది కలిసి వస్తారు, ఏమైంది? జనం ఓట్లు వేయాలి ఎవరికైనా.
స్వచ్ఛందంగా ఎవరు కొట్లేదు వాళ్ళు గెలుస్తారు. అంటే తొక్కేస్తా నలిపేస్తా పిసికేస్తా ఏంది అనిపించుకేది? తొక్కిని పిసుక్కోమని వాళ్ళ అబ్బాయినా ఆయన్ని ఏంది అనిపించుకేది? ఓకే మేమిద్దరం పొత్తు పెట్టుకున్నాము. తొందరలో మా పార్టీ రాబోతుంది. మా ప్రభుత్వం వస్తే ఏం చేస్తారంటే మీ పార్టీ వస్తే ఏం చేస్తావు? ఏం చేస్తావు నీ పార్టీ వస్తే? ఎవరిని ఉత్సవపడుతున్నాను వచ్చే రోజు పొద్దున్నే ఎవరిని ఉత్సవపడతాడు? నేను చేస్తానా అని చెప్పినా ఎలక్షన్కి 1995లో ముఖ్యమంత్రి ఆయన, 99లో ముఖ్యమంత్రి ఆయన, 2014లో ముఖ్యమంత్రి ఆయన. ఈ ప్రజలకి ఏం చేసి చెప్పు? రాజశేఖర రెడ్డి 108, 104, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, వచ్చేది విద్యుత్ ఇచ్చిండు. నువ్వేం చేసి చెప్పు? 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు. నేను ఇది చేస్తాను, నేను ఇది చేశాను. ఇంతకుముందు నేను 2014 నుంచి 2019 దాకా ఇది చేశాను, నేను దాంతో ఎలక్షన్ పోతాను చెప్పు. మేమేం చెబుతున్నావు? నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినావు. ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేసినావు చెప్పు? నువ్వు సంపాదించుకున్నావు, నీ కొడుకు సంపాదించుకున్నావు, లేదా నీ పక్కన మంది మార్పాలని సంపాదించు. ఏం చేసినావు చెప్పానండి? ఫలానా చేసినా చెప్పానండి. ఓకే ఏంటి మరి పరిస్థితి అండి? రాష్ట్రంలో పొత్తులు పెట్టుకుంటున్నాం. ఏమి 175, 175, 175, 175, 175 ఎందుకు అంటున్నావు? వైనాడు 175 అంటారు. చంద్రబాబు ఏమో వైనాడు కుప్పం అంటున్నారు. వైనాడు పులివెందుల వైనాడు కుప్పం. నువ్వు అడిగింది కరెక్టే. వైనాడు కుప్పం చెప్పానండి, పులివెందులు కాదు. వైనాడు కుప్పం చెప్పానండి.